అరే హైదరాబాద్లో 600-700 కోట్లతో అయిపోయింది, లేదా పార్లమెంట్ 1000 కోట్లతో పార్లమెంట్ అయిపోయింది, 1000-1200 కోట్లతో. ఢిల్లీ పార్లమెంట్ అయిపోయింది కొత్తది. మరి ఇంత దోచుకుంటా మీరు ఇవాళ ఎంత సంపదగా ఉండేది. జగన్ చెప్పింది అదే కదా, జగన్ గారు చెప్పింది సంపద సృష్టించమని. అదే జగన్ సలహాని ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల సంపద ఉండేది కదా. మేము ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మంత్రులందరం కూడా గట్టిగా అంటున్నాం, బూతులు మానండి. గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ ఎన్ని మానండి. మీకు చావు ఉంటే, సత్తా ఉంటే, మీలో నిజాయితీ ఉంటే లెక్కలు చూపించండి, లెక్కలు చూపించండి. మేము అడిగే ప్రతి డాక్యుమెంట్ని ఆన్లైన్లో మీడియాకి అప్పచెప్పండి, మీడియాకి ఇవ్వండి. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి, ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. చెప్పే సాహసం ఉందా మీకు? అన్నా ఎంత ఖర్చు అవుతుంది అమరావతి నిర్మాణానికి చెప్పే సాహసం ఉందా మీకు అని అడుగుతున్నాను. చెప్పే సాహసం లేదు. పూతులు తిడతాం, గొడ్డల పార్టీ అంటాం, ఆ పార్టీ ఈ పార్టీ అంటాం. మాది గొడ్డల పార్టీ అయితే ఈ లోపలే మేము హత్యలు చేసి ఉంటే లోపలే మమ్మల్ని. ఈ దొంగ మాటలు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు ఎందుకు? ఇవాళ మావిగనంటే పండుటాకులాగా అల్లాడిపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం మొత్తం అల్లాడిపోతుంది. చేతనైతే చర్చకి రండి, మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. అమరావతిలో అవినీతి లేదని నిరూపించండి. మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎంత పోతుందో చెప్పండి. అయ్మాని బూతులు, తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ ఎందుకు? దివాళా కోరుతానం కదా. వెంకటాయపాలెంలో ఒక మీటింగ్ పెట్టుకున్నామండి మేము. అంతా కలిపి ఎంతమంది ఉన్నాం? 25 మంది కూర్చున్నాం. 25 మంది ఒక చోట అది భోజనం పెడతాను రమ్మని తోటతిమూర్తులు గారు పిలిచాడు. మా ఇంటికాడ భోజనం చేస్తా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాట్లాడుకుందాం రండి అని చెప్పాడు. అక్కడి నుంచి కంగారు, కోసాలు కదులుతున్నాయి, వీళ్ళ పునాదులు కదులుతున్నంత భయం. మేమే మాట్లాడుకున్నాం అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు, కాపుల్ని చీల్చండి, కాపుల్ని నరకండి, లేదా కాపుల్ని 2 ముక్కలు చేయండి.